హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఒకవేళ మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. తిరుపతి లడ్డు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. మన చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా తిరుపతికి వెళ్తే అక్కడి నుంచి లడ్డు తీసుకురమ్మని చెప్తాం. అది ప్రసాదం మాత్రమే కాదు, దాని రుచి అంత అమోఘంగా ఉంటుంది. మనం కూడా తిరుపతికి వెళ్తే ఊర్లో పంచడానికి లడ్డూలు తీసుకెళ్తాం. అయితే కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు గురించి గొడవ జరుగుతుంది. లడ్డు తయారు చేయడానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలుస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఏపీ గవర్నమెంట్ కూడా లేటెస్ట్గా సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తుంది. కాసేపు ఈ గొడవను పక్కన పెడితే శ్రీవారికి ఏ నైవేద్యాలు పెడతారో, అసలు తిరుపతి లడ్డూకి అంత ఇంపార్టెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు తిరుపతి లడ్డూకి ఆ టేస్ట్ ఎలా వస్తుందో తెలుసుకోవాలని, దాన్ని ఎలా అయినా కాపీ పేస్ట్ చేయాలని చాలామంది ట్రై చేసి విసిగిపోయారు. తిరుమలకి వెళ్తే దర్శనం జరిగిందా అంటారు, ఆ తర్వాత లడ్డూ తీసుకున్నావా అని అడుగుతారు. అయితే దీనికి హిస్టరీ అబ్బో శతాబ్దాల నాటిది. 1715 ఆగస్టు 2న తీపి బూందీ పేరుతో ఈ ప్రసాదం ఇవ్వడం స్టార్ట్ అయింది. అయితే 1940లో బూందీ లడ్డూగా మారింది. 1950లో గవర్నమెంట్ లడ్డు అమ్మాలని డెసిషన్ తీసుకుంది. అప్పటి నుంచి తిరుపతి అంటే లడ్డు, లడ్డు అంటే తిరుపతి లడ్డు అన్నట్టు అది పాపులర్ అయింది. అయితే లడ్డు కొలమానంలో భాగంగా పడి అంటారు. పడి అంటే 51 లడ్డూలు. లడ్డూలో వాడే శనగపిండి, ఆవు నెయ్యి, యాలకులు, బెల్లం, పటిక పంచదార, ఎండు ద్రాక్ష ఇవన్నీ ఈ పడిని కొలమానంగానే తీసుకుంటారు. ఈ లడ్డు తయారు చేసే కిచెన్ ఉంటుంది కదా, దాన్ని లడ్డు పోటు అంటారు. ఇందులో ఎవరు పడితే వాళ్ళు పనిచేయరు. మీరాసి వ్యవస్థ నుంచి వచ్చిన వైష్ణవ స్వాములే పనిచేయాలి. అయితే వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉండదు. ఆ ముందోళ్ళని చూసి కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. కాకపోతే బూందీలో నెయ్యి కాచడం మాత్రం దగ్గరుండి నేర్పిస్తారు. లడ్డు పట్టిన తర్వాత కొంచెంసేపు గాలి కారనిచ్చి ప్రేరలో సర్దేస్తారు. స్వామికి గర్భాలయంలో లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదాలన్నీ వైష్ణవ స్వాములే తయారు చేస్తారు. లడ్డు పూటలో 600 మంది వైష్ణవ స్వాములు రాత్రి పగళ్ళు కష్టపడి లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రతిరోజు ఉదయం లడ్డూను స్వామివారి దగ్గర పెట్టి తర్వాత వాటిని భక్తులు ఇచ్చే లడ్డూలతో కలుపుతారు. వాటినే ప్రసాదంగా ఇస్తారు. అయితే శ్రీవారికి సమర్పించే ఇతర నైవేద్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల వెళ్ళే భక్తులకు ప్రసాదం అంటే ఒక్క లడ్డూ మాత్రమే గుర్తొచ్చిన స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ సందర్భాల్లో పెట్టే వివిధ రకాల ప్రసాదాల సంఖ్య సుమారు 50 వరకు ఉంటుంది. వీటిల్లో లడ్డు, వడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక అన్న ప్రసాదాల విషయానికి వస్తే ఉప్పు పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర ఉంటాయి. వీటితో పాటు ఇతర ప్రసాదాల విషయానికి వస్తే దోశలు, అప్పాలు, కదంబం, నువ్వుల ప్రసాదం ఇలా చాలా ఉంటాయి. వాటితో పాటుగా ప్రతి ఆదివారం అమృత కలశం పేరిట విశేష ప్రసాదం కూడా ఉంటుంది. నిత్యహారతుల్లో పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఆవు పాలు ఇలా అనేక ప్రసాదాలు ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూల్లో కూడా రకరకాలు ఉన్నాయండి. ఈ లడ్డూల్లో రకాల విషయానికి వస్తే సాధారణంగా 3 రకాల లడ్డూలు స్వామికి నైవేద్యంగా పెడతారు. మొదటిది కళ్యాణం లడ్డు. దాన్నే మనం పెద్ద లడ్డు అని కూడా అంటాం. కళ్యాణం సమయంలో స్వామికి నివేదించి భక్తులు ప్రసాదంగా ఇస్తారు. తిరుమలలో ఏటా ఆదివార ఆస్థానం, ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానాలు జరుగుతుంటాయి. స్వామికి ఇలాంటి విశేష పడి అయిన లడ్డూను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అలాగే ప్రసాదంగా విక్రయించే లడ్డూలు, వాటితో పాటు దర్శనం తర్వాత క్యూ లైన్లో వచ్చే భక్తులకు చిన్న లడ్డు, ఇలా మొత్తం 3 రకాల లడ్డూలు ఉంటాయి. సాధారణంగా స్వామికి తెల్లవారుజామున మొదటి గంటలో, అలాగే రాత్రి నివేదన సమయంలో కూడా చిన్న లడ్డూలనే నివేదిస్తారు. ఈ చిన్న లడ్డూలను భక్తుల రద్దీని బట్టి ఒక్కోసారి 1,50,000 వరకు, అలాగే బ్రహ్మోత్సవాలు, వేసవి రద్దీ సమయాల్లో 3.5 లక్షల వరకు తయారు చేస్తారు. సాధారణంగా 75 గ్రాముల లడ్డు ప్రసాదం తయారీకి 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, చక్కెర, వాటితో పాటు జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, పచ్చకర్పూరం, ఇతర దినుసులు కలిపి మరో 70 గ్రాములు వినియోగిస్తారు. వీటిలో ఆవు నెయ్యి నాణ్యత, సువాసన అత్యంత కీలకం. రోజు టీటీడీ సుమారు 16,000 కేజీల ఆవు నెయ్యి వినియోగిస్తుంది. ఈ లడ్డూకు ఉన్న విశిష్టత, ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని
టీటీడీ దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రిజిస్టర్ చేసింది. టీటీడీ తప్ప మరొకరు ఇలాంటి లడ్డు తయారు చేయకూడదు, అమ్మకూడదు. 2009లో పేటెంట్ కూడా పొందారు. అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూతో 2017లో పోస్టల్ శాఖ తపాలా స్టాంప్ కూడా విడుదల చేసింది. ఇక లడ్డూ తయారీలో వినియోగించే స్వచ్ఛమైన సువాసన కలిగిన ఆవు నెయ్యి కోసం ఏటా సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఏటా సుమారు 12 నుండి 13 కోట్ల లడ్డూని విక్రయిస్తుంది. వీటి విక్రయాల ద్వారా టీటీడీ ఏటా సుమారు 500 కోట్ల రూపాయలను ఆర్జిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.